ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికా ఇరాన్ యుద్ధ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. ఆయిల్ రేట్లు పెరుగుదల, రూపాయి పతనంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ట్రాఫిక్ బుకింగ్ తో ఐటీ షేర్లు భారీగా పడ్డాయి. భారత్ పై అమెరికా కొత్త సుంకాలు సెంటిమెంట్ ను నెగిటివ్ గా మార్చింది. సెన్సెక్స్ సుమారు 900 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లు డౌన్ అయ్యాయి. అమెరికా ఇరాన్ యుద్ధ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. ఆయిల్ రేట్లు పెరుగుదల, రూపాయి పతనంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి డిస్కస్ చేయడానికి శ్రీరామచంద్రమూర్తి గారు మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, యుద్ధం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది అండ్ స్టాక్ మార్కెట్ కూడా డౌన్ అయినట్టు కనిపిస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పటిదాకా కొంచెం ప్రశాంతంగా ఉన్న వాతావరణం మళ్ళీ అమెరికా ఇరాన్ యుద్ధంతో మళ్ళీ మొదలుకు వచ్చింది. సో మళ్ళీ మన భారతీయులందరికీ కూడా పిడుగుపాటులాగా పడింది. సో స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్ బాగా వచ్చింది. ఇప్పటికే ఆయిల్ ప్రైస్లు పెరిగి ఇన్ఫ్లేషన్ బాగా ఉన్న మార్కెట్లు మళ్ళీ యుద్ధ వాతావరణం అయితే మళ్ళీ మొదలైంది. సో ఇక్కడ నిన్నటి దాకా ఐటీ కంపెనీలు బాగా ఉన్నాయి అనుకున్న ఐటీ కంపెనీలు వాళ్ళ ఒక్కసారిగా 8%, 7% అలా ఫాల్ అయినాయి. మేజర్ గా టీసీఎస్ 8%, విప్రో 6%, టెక్ మహీంద్రా 5%, హెచ్ఎల్ టెక్ 5% అలా ఫాల్ అయినాయి. సో ఇది అలాగే మనం చూసుకుంటే ఈ సెన్సెక్స్ కూడా 900 పాయింట్స్ డౌన్ అయ్యి 73,000 దగ్గర ఉంది. అలాగే నిఫ్టీ వచ్చి 23,200 దగ్గర ఉంది. సో అన్ని కంపెనీస్ కూడా డౌన్ అవుతుంది. నిన్నటి వరకు కొంచెం బాగుంది, యుద్ధం ఆగిపోతుంది అనుకున్న వాతావరణం ఇప్పుడు మళ్ళీ గుండె గుబ్బెల్లాగా అయిపోతున్నాయి. మళ్ళీ ట్రంప్ గారు యుద్ధాన్ని మొదలు పెట్టారు. సో ఇది ఎప్పుడు తేలుతుంది ఏంటి అని ఇన్వెస్టర్లు అందరూ కూడా ఆందోళనగానే ఉన్నాం. సో మార్కెట్స్ అన్ని కూడా మళ్ళీ నేల చూపులు చూస్తున్నాయి. ఒక పక్క ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్లింగ్ చేస్తున్నారు. దాదాపు $20 బిలియన్ మార్కెట్ నుంచి వెళ్ళిపోయినాయి. ఓన్లీ ఇప్పుడు $2-3 బిలియన్ ఉన్నాయి. సో రూపీ కూడా చూసుకుంటే ఆల్ టైమ్ లో 95.85 దాకా వచ్చేసింది. సో ఎటు చూసినా గానీ అగమ్య గోచరంగా ఉంది. సో మా ఇండియన్ మార్కెట్స్ కి అయితే టఫ్ టైం అయితే కనపడుతుంది. సో ఎలా ఒక్కసారిగా పాజిటివ్ గా ఉన్న మా ఇరాన్ ఇవాళ డీల్ కుదురుతుంది, రేపు డీల్ కుదురుతుంది అనుకున్న ఇరాన్ అమెరికా వార్ అయితే మళ్ళీ మొదలుకు వస్తున్నాయి. సో ఇది ఎటుపోతుందో అర్థం కావట్లేదు. ఆయిల్ వచ్చి దాదాపు 5%, 6% పెరిగింది. సో దాని ఇంపాక్ట్ అన్ని కంట్రీస్ మీద, ఇండియా మీద బాగా విపరీతంగా ఉంది. సో స్టాక్స్ అన్ని కూడా, కంపెనీ షేర్లు అన్ని కూడా డౌన్ అవుతున్నాయి. అయితే ఇది టెంపరీ అనుకోవాలా లేకపోతే లాంగ్ టర్మ్ లో కూడా ఇలా ఉంటది అనేది రాబోయే ఈ వీకెండ్ చాలా కీలకం. ఎందుకంటే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో ఆ యురేనియం అయితే ఇవ్వాలి, సరెండర్ చేయాలని అయితే మాట్లాడుతున్నారు. సో ఈయన ఇటేమో ఇజ్రాయెల్ కూడా యుద్ధం చేస్తే వద్దు అని మరి ట్రంప్ చెప్పాడు. మళ్ళీ ఇవాళేమో ఇరాన్ మీద బాంబులు వేశారు. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది రాబోయే 2-3 రోజుల్లో మనకు ఒక క్లారిటీ వస్తుంది. యుద్ధం కంటిన్యూ అవుతుందా లేకపోతే ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఏదైనా మళ్ళీ మనకి టెన్షన్ అనేది స్టార్ట్ అయింది మార్కెట్. సో కంపెనీస్ అన్ని కూడా, మేజర్ కంపెనీస్ ఆటోమొబైల్ కానీ, బ్యాంకింగ్ కానీ, తర్వాత ఫార్మా సెక్టర్ కానీ, ఆటోమొబైల్ సెక్టర్ అన్ని కూడా బాగా డౌన్ అయినాయి. బాగా పెరిగిన కంపెనీలు చూసుకుంటే ఓన్లీ వాళ్ళ బాగా పెరిగింది డీమార్ట్ ఒకటి బాగా పెరిగింది, అపోలో హాస్పిటల్, దివీస్ ల్యాబ్, ఇవి కేవలం ఒక 5-6 కంపెనీలు మాత్రమే పెరిగినాయి. మిగతా అన్ని కూడా బాగా డౌన్ అయిపోయినాయి. సో ఇలా ఉందండి విషయం. సార్, అదే విధంగా ఈ పతనం ఇంకా కొనసాగే ప్రమాదం ఉందంటారా? ఇదే జరుగుతుంటే ఇది పతనం అయితే కొనసాగే ప్రమాదం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి లాస్ట్ టైం మనకి యుద్ధం వచ్చినప్పుడు చూసే ఏం జరిగింది అనేది. ఇప్పుడు కూడా అదే కండిషన్ వర్క్ అయితే కనుక ఇంకా కూడా ఫాలో అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఎందుకంటే ఇవాళ ఇండియన్ మార్కెట్ ని నిలబెట్టేది ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్స్ కానీ, లేకపోతే రీటైల్ క్లయింట్స్ వల్లే నిలబడుతుంది, డిఏఎస్ వల్లే. కానీ ఎంతకాలం మెయింటైన్ చేస్తాము? ఎందుకంటే ఇది ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇండియా సస్టైనబిలిటీ కనపడలేదు. ఆయిల్ రేట్లు పెరిగినాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అలాగే యుఎస్డి మేజర్ గా కరెన్సీ వీక్ అవుతుంది. ఆర్బీఐ రేపు 5వ తారీఖు ఏం మెజర్స్ తీసుకుంటారు ఏంటి అనేది చూడాలి. సో ఎలాంటి సిచ్యువేషన్ లో ఎలా ఉంది.
అంటే భారత్కి ఇప్పుడు దారుణమైన పరిస్థితి లేదు కానీ బట్ ఎఫెక్ట్ అయితే జరుగుతుంది. సో అందుకే ముందుగా జాగ్రత్త చర్యలన్నీ కూడా తీసుకుంటున్నారు. సో ఇలాంటి పరిణామాలు రాకుండా ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అన్ని కూడా చూస్తున్నారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఖర్చులు తగ్గించుకోవాలి. అందరం కూడా ఒక గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గించమని చెప్పే దాని గురించి, ఎందుకంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ బాగా ఉంది. సో ఇది ఇలాగే కంటిన్యూ అయితే రూపీ ఇంకా వీక్ అయిపోతుంది. రూపీ అర్జెంట్ గా స్ట్రాంగ్ చేయాలంటే మనం ఇంపోర్ట్స్ ఆయిల్ కానీ గోల్డ్ కానీ బాగా తగ్గించాలి. ఇలాంటి మెజర్స్ చేయటం వల్లే మనం ఇదవుతున్నాం. గత 1 మంత్ నుంచి చూస్తే మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ లో 7వ స్థానానికి పడిపోయాం. తైవాన్ ముందుకు వెళ్ళిపోయింది, మన దాటి కేవలం 5 కోట్ల జనాభా ఉన్న తైవాన్ మన దాటి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇక అక్కడ ఈ సెమీ కండక్టర్స్ చిప్ రైట్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్. బాగా ఉంది. ఇది దానివల్ల మనకు కూడా ఇలాంటివన్నీ జరగాలి. రైట్, థ్యాంక్ యూ సార్.